నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. ఎస్ఆర్ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించబడింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మాత్రమే పోలీస్ సైరన్లను వాహనాలలో ఏర్పాటు చేయాలని, అత్యవసర పరిస్థితుల్లోనే వాటిని ఉపయోగించాలన్న నిబంధనలు ఉల్లంఘిస్తూ సాధారణ ప్రజలు కూడా ఈ సైరన్లను వాడుతున్నట్లు గుర్తించారు. ట్రాఫిక్ పోలీసుల తనిఖీల సమయంలో సాధారణ వాహనదారులు సైరన్ వాడితే వాహనాలు సీజ్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. సిపి గారు ఉత్తర్వులు, హైదరాబాద్ సిపి గారు శివానంద్ గారు ఉత్తర్వులు, మరి జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ గారు, మళ్ళీ డీసీపీ గారు రావుల్ రెడ్డి గారి ఉత్తర్వు ప్రకారం ఇప్పుడు సిటీలో చాలా మట్టుకు సైరన్ వాడుతూ ఉన్నారు. అంటే పోలీస్ సైరన్ వాడుతూ ఉన్నారు. యాక్చువల్గా సైరన్ అనేది ఓన్లీ మన అంబులెన్స్, తర్వాత ఫైర్ బ్రిగేడ్, తర్వాత పోలీసు, తర్వాత డిసిగ్నేటెడ్ బై ది గవర్నమెంట్ వాళ్ళే సైరన్ వాడాలి. చాలా మంది ఏం చేస్తున్నారంటే సైరన్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అంటే సైరన్ వేసుకుంటూ పోతే మాకు దారి ఇస్తారని చెప్పేసి మిస్యూజ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ మిస్యూజ్ చేసినటువంటి సైరన్స్ని మేము ఈరోజు స్పెషల్ డ్రైవ్ కింద మా ఆఫీసర్స్ ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం మేము ఇక్కడ కండక్ట్ చేయడం జరిగినది. పొద్దు నుంచి సోఫార్ కొన్ని చేస్తే దాదాపు ఒక 10 వరకు ఈ సైరన్ యూజ్ చేసేటువంటి వెహికల్స్ దొరికినాయి. పోలీస్ సైరన్ ఓన్లీ ఫర్ ఫైర్ బ్రిగేడ్, తర్వాత పోలీసు, తర్వాత అంబులెన్సెస్ డిసిగ్నేటెడ్ బై ద గవర్నమెంట్ వాళ్ళే వాడాలి, అందరూ వాడకూడదు. సో ఈ డ్రైవ్ ఎప్పుడు కంటిన్యూస్ నడుస్తూ ఉంటుంది. ఇది ఒకటి. తర్వాత ఈ రాంగ్ సైడ్ డ్రైవింగ్ చాలా వస్తాం. హైదరాబాద్లో చాలా మట్టుకు రాంగ్ సైడ్ డ్రైవింగ్ కూడా బాగున్నాయి. మేము అవి కూడా స్పెషల్ డ్రైవ్ కింద వాటి మీద కూడా మేము కేసులు బుక్ చేస్తాం. ఫైన్ ఉంటుందమ్మా, 1000 రూపీస్ ఫైన్. సెక్షన్ 190 సబ్ సెక్షన్ 2 క్లాస్ ప్రకారం ఎంవీ యాక్ట్ ప్రకారం ఫైన్ ఉంటుంది. వాళ్ళకి పెట్టుకోకూడదాం. యాక్చువల్ పెట్టుకోండి అంటే పెట్టుకొని చెప్తాము, ఫైన్ కూడా వేస్తాం. లీగల్ గా ఏది చేయాలి అది చేయాలి. లీగల్ గా చేస్తే అది ఇల్లీగల్ అవుతుంది. అది వైలేషన్ కదమ్మా. అది కూడా హారన్ చెక్ చేస్తాం కదా. సైరన్ ఎక్కువ పెడుతుంటారు. డిఫరెంట్ అంటే ఒకటి పిల్లలు ఏడ్చినట్టు, తర్వాత ఒకసారి మనుషులు కొడితే పక్కా జరిగిపోయేటట్టు కొడతా ఉంటారు. మేము అవి కూడా చేస్తాం. థ్యాంక్ यू। बाई इलेक्शन करीब है ना, इसमें आप पूसा पार्टी को सपोर्ट करते हैं। पूसा पार्टी अब तक वर्क करा है। अब पूसा पार्टी आप वोट डाले तो पूसा पार्टी वर्क करने वाला है। ఫస్ట్ అయితే అన్న బాగంటే టీఆర్ఎస్ ఉండేగా, టీఆర్ఎస్ ఉంటే ఆయన చనిపోయిందో అయిపోయింది. మళ్ళీ భయ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. ఇప్పుడు అట్లా వేసి మన లోకల్లో అయితే నాకు కాంగ్రెస్ ఇచ్చి నవీన్ అన్నకి కాంగ్రెస్ ఇచ్చారు. ఎందుకంటే మొన్న అభివృద్ధికి ఇచ్చారు. 4 ప్లేట్లు వచ్చింది. 4 ప్లేట్లు వచ్చింది కాబట్టి నాకు అయితే ఆయనకి ఇయ్యరు. ఇస్తే నవీన్ అన్నకి ఇస్తారు. నవీన్ అన్నకి ఇస్తే ఏంటంటే లోకల్ ఆయన ఇక్కడ ఉంటాడు. ఏమున్నా కానీ దగ్గర ఎవరు ప్రజలు వెళ్ళి చూసుకోవచ్చు, మాట్లాడవచ్చు. ఆయన ఎవరు దగ్గర చూసుకుంటాడు అన్న. అట్లా అని చెప్పేసి నాకు తెలిసాక నవీన్ అన్నకి అయితే పార్టీ టికెట్ ఇచ్చింది అనుకో, పక్క నవీన్ అన్న గెలుస్తాడు అన్న. ఇంకా ఏమున్నా కానీ మంచిగా డెవలప్ చేసుకుంటూ పోతే మంచిగా జూబ్లీస్ మొత్తం ఇలా డెవలప్ అయితే, లేకపోతే ఆయన కూడా అన్న కూడా అట్లా చేసిందంటే ఇక పాత్ర లెక్కనే ఉంటుంది అన్న. चॉइस सलमान खान बोल के चॉइस वो भी बुरा बंडा से इंडिपेंडेंट कर रहा। तो इसमें काफ़ी सारे लोगों को भी वर्क कर रहा, उधर ही कर रहा। तो इसमें आप क्या बोलना चाह रहे हैं? బై ఎలక్షన్ జూబ్లీస్ అంటే ఓన్లీ మన బోరబండ, అల్లాపూర్ అది ఒకటే రాదు కానీ ఇసుక్ కూడా ఉంది, జూబ్లీస్ ఉంది, ఇటు పోతే మొత్తం మదనగర్ ఉంది, ఎర్రగడ్డ ఉంది, కార్మిక నగర్ మొత్తం అన్నీ ఉన్నాయి అన్న. జూబ్లీస్ బంజారా మొత్తం వస్తుంది మనకి. ఫిలిం నగర్ అది కూడా మన జూబ్లీస్ కిందకే వస్తుంది. అంతా వదిలేసి ఆయన అక్కడ ఒక దగ్గర చేస్తే ఎట్లా అన్న, మనకు ఎట్లా అంటే అన్న ఒక్క ఏరియా కాకుండా జూబ్లీస్ మొత్తం ఆయన గుర్తుపట్టరు కదా. సోషల్ మీడియాలో చూసి వాళ్ళు రీల్స్ చూసి గుర్తుపడతారు అంతే. సోషల్ వర్కింగ్ చేస్తారేమన్నా, కానీ బయట అయితే గుర్తుపడరు. ఓన్లీ ఆ ఏరియా అంటే కష్టం కదన్న. జూబ్లీస్ మొత్తం తిరగాలి, తిరిగితే అప్పుడు గుర్తుపడతారు అన్న. కష్టం అన్న. నమస్తే భాయ్. ఇది బోరాబండ జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీలో బై ఎలక్షన్ జరుపుకుంది. కానీ అప్పుడు కాంగ్రెస్ నుంచి గుడ్ క్యాండిడేట్ పర్సన్ ఇవ్వాలి అంటే బి నవీన్ యాదవ్ గారికి, రేవంత్ అన్నకే మనం రిక్వెస్ట్ చేస్తున్నాం. మనం వేరే చాలా మంది వస్తుంది ఇక్కడ ఎమ్మెల్యే పోటీ చేయడానికి.
ఒకటి హెచ్వైసి సల్మాన్ గారు ఉన్నారు, వాళ్ళు సోషల్ వర్కర్ వాళ్ళు. కానీ ఇక్కడ ఎమ్మెల్యే పోటీ చేయడానికి వచ్చిండు. ఇక్కడ అంటే జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీ చేపేట నుంచి ఏరాగడ్డ బోరాబండ మొత్తం ఉన్నారు. ఇది కూడా ఉంది. కానీ వాళ్ళు కనిపిస్తుందంటే ఒకటే బోరాబండ సైడ్ 3 కార్మిక నగర్ అక్కడనే కనిపిస్తుంది. నా రేవంత్ రెడ్డి సార్కి రిక్వెస్ట్ ఏం చేస్తున్నా అంటే, నేను ఒకటే గుడ్ పర్సన్, సోషల్ వర్కర్ అండ్ సెక్యులరిజం టాలెంట్గా ఉన్నారు అంటే బి నవీన్ యాదవ్ అన్న ఉన్నారు. వాళ్ళకి ఇస్తే మేము కూడా కాంగ్రెస్కి పంపిస్తాం. థ్యాంక్ యూ.